ప్రియులారా, మరి పరిశుద్ధ లేఖన భాగం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాము కొన్ని మాటలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, నా కుమారుడా ఏమంటున్నాడు? ఓ స్త్రీ అనలేదు కానీ, ఓ పురుషుడా అనలేదు కానీ, ఏమని మాట్లాడుతున్నాడు యేసయ్య? నా కుమారుడా. పురుషులైతే నా కుమారుడా, స్త్రీ అయితే నా కుమార్తె అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేయాలంట? ఆయన కుమారులు కుమార్తెలమైన మనము ఏం చేయాలంట? ఆయన ఉపదేశమును మరచిపోకూడదంట. ఏం మర్చిపోకూడదు? ఉపదేశం అంటే దేవుని వాక్యాన్ని. దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యము వినే మనము మరచిపోయే వారంగా ఉండకూడదండి. ఈ దినాల్లో చాలామంది మందిరానికి వెళ్తారు, ప్రార్థనకు వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా వాక్యం బాగా చెప్పారా? అబ్బో చాలా బాగా చెప్పారు అయ్యగారు. ఏం చెప్పారమ్మా? ఏం చెప్పారో కానీ మర్చిపోయాను. బాగా నవ్వించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ మరచిపోవటం కాదండి. మరచిపోవటం అనేది ఆయన పిల్లలమైన మనలో ఎంత మాత్రం అది ఉండకూడదండి. మరచిపోకూడదు. ఆయన పిల్లలమైన మనము వాక్యాన్ని ఏం చేయాలి? మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని అంటున్నాడు, నా ఉపదేశాన్ని మరచిపోకు. నా కుమార్తె, నా కుమారుడా, నా ఉపదేశాన్ని వింటున్న నీవు మరచిపోవద్దమ్మా. మరచిపోతే ఏమవుతుందండి? మరచిపోవద్దు అంటున్నాడు. మరచిపోకుండా ఉంటే ఏమవుద్దంట? అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. చూసారా? ఎవరైతే వాక్యాన్ని విని మన మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటారో, ఆ వాక్యాన్ని మన హృదయములో దాచుకుంటారో, వారికంట ఆ వాక్యము ఏమిస్తుందంట? జ్ఞాపకం ఉంచుకుంటే దీర్ఘాయువు ఇస్తుందంట. అయ్యో బాబు, ఏంటండి వాక్యములో ఇంత శక్తి ఉన్నదా? వాక్యములో ఏముందండి? ఎలాంటి శక్తి ఉంది? నీకు దీర్ఘాయువు ఇవ్వగలిగే శక్తి దేవుని వాక్యములో ఉందండి. వాక్యము నీకు దీర్ఘాయుష్నిస్తుంది. ఎప్పుడు? మరచిపోకుండా నీ హృదయములో దాన్ని ఉంచుకున్నప్పుడు, నీవు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఆ వాక్యం నీకేమిస్తుంది? దీర్ఘాయువు ఇస్తుందంట. మొదటిది. తిరిగి రెండవది, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు ఇస్తుందంట. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకొని ఆ ప్రకారం జీవిస్తూ ఉంటావో, నీ బ్రతికినంతకాలం ఆ సంవత్సరాలన్నీ కూడా నీకు సుఖాన్ని ఇస్తాయంటండి. కష్టాలు నీకు రావు. ఈ దినాల్లో మనుషులు దీర్ఘాయువు లేక బాధపడతా ఉన్నారు, కష్టాలతో బాధపడతా ఉన్నారు, మనస్సులో నెమ్మది లేక, శాంతి సంతోషం లేక బాధపడతా ఉన్నారండి. ఎక్కడ చూసినా ప్రపంచంలో శాంతి అనేది లేదు, మనుషులలో లేదు. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కలవరం వెంటాడుతూనే ఉందండి. దానికి కారణము ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటారు కానీ ఏం చేస్తున్నారు? మరచిపోతూ ఉన్నారండి.
ఎంత శక్తి గలదండి దేవుని వాక్యము, ఎంత విలువైనదండి దేవుని వాక్యము. దేవుని సేవకుడు ప్రయాసపడి తన శక్తినంతని కూడగట్టుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది నిద్రపోయేవారు, కొంతమంది లేచి వెళ్ళిపోయేవారు, కొంతమంది ఏదో కూర్చున్నామా వచ్చామా వెళ్ళామా అనేవారు కొంతమంది. మీరు విన్నా వినకపోయినా నాకెలాంటి నష్టం లేదు, కానీ ఎవరికి నష్టం మరి? దేవుని వాక్యాన్ని వినకపోతే. దేవుడు చెప్తా ఉన్నాడు, నా ఉపదేశాన్ని మరచిపోవద్దు. మరచిపోకుండా నీవు ఆ వాక్యాన్ని నీవు జాగ్రత్తగా విని నీవు జ్ఞాపకం ఉంచుకుంటే, నీ హృదయంలో దాచుకుంటే నీకు దీర్ఘాయువు వస్తుంది. ప్రతి ఒక్కరూ నేను చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారండి? నేను చాలా కాలం బ్రతకాలి, ఈ లోకంలో చాలా కాలం బ్రతకాలని ఆశపడతారు. నీవు ఎక్కువ కాలం బ్రతకాలి అంటే నీవు ఎక్కువ వాక్యాన్ని వినాలి. ఆ విన్న వాక్యాన్ని మరచిపోకుండా హృదయములో దాచుకోవాలి. అందుకే అంటున్నాడు, నా కుమార్తె నా ఉపదేశాన్ని మరచిపోవద్దమ్మా. మరచిపోతే ఏమవుద్ది? నీవు నష్టపోతావు. మరచిపోకుండా దాన్ని నీ హృదయములో, నీ యొక్క ఆలోచనలో దాన్ని జాగ్రత్త భద్రపరుచుకుంటే అది నీకు దీర్ఘాయువిస్తుంది. దేవుని వాక్యం. ఈ రోజుల్లోనండి ఎక్కువ కాలం బ్రతకాలని చాలామంది అనేక విధాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అమ్మా జిమ్కి వెళ్తూ ఉన్నారు. ఎందుకు? ఎక్సర్సైజులు, వ్యాయామం చేస్తూ ఉన్నారు. మంచి ఫిజిక్ స్ట్రెంత్ బాగుంటుందని చెప్పి జిమ్కి వెళ్తూ ఉన్నారు. కానీ జిమ్కి వెళ్ళిన వారు చనిపోవట్లేదండి అమ్మా. ఎంతో బలవంతులు, శక్తివంతులు కూడా మరి ఇట్టే చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ 2020 సంవత్సరాల తర్వాత ఎంతోమంది స్కూల్లో టీచ్ చేస్తూ టీచరు చనిపోయింది. ఒక వ్యక్తి జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తా బాడీ బిల్డర్ చనిపోయాడు. ఎక్సర్సైజులు చేస్తా ఎందుకు చనిపోయాడంటే ఎక్కువగా ఎక్సర్సైజులు చేయటం వల్ల చనిపోయాడని చెప్పారు. అదేంటండి? వ్యాయామం చేస్తే బాడీలో ఫిజిక్ బాగుంటుందని కదా చేసేది, ఎందుకు చనిపోతూ ఉన్నారు? బలవంతులు చనిపోతూ ఉన్నారు, ధనవంతులు చనిపోతూ ఉన్నారు, ఆస్తిపరులు చనిపోతూ ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అయినా చనిపోతూ ఉన్నాడు. మరి చనిపోకుండా దీర్ఘాయుష్షు కలిగి జీవించాలి అంటే ఏ మెడిసిన్ కూడా పని చేయట్లేదండి. మరి నీకు దీర్ఘాయుష్ కలగాలంటే దేవుడే నీకు మెడిసిన్ దాసించాడు. ఎక్కడుందా మెడిసిన్? ఎక్కడుందండి? వాక్యము. నా ఉపదేశాన్ని మరచిపోకుండా నీ హృదయములో దాన్ని భద్రపరుచుకుంటే ఆ ఉపదేశం నీకేమిస్తుంది? దీర్ఘాయుష్నిస్తుంది. మొదటిది. రెండవది ఏమిస్తా ఉంది? సుఖజీవంతో గడిపే సంవత్సరాలు. నీవు బ్రతికినంతకాలం వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ వాక్యానుసారంగా జీవిస్తే నీ జీవితంలో కష్టాలు అనేవి రావు, కానీ సుఖాలే నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీవు బ్రతికినంతకాలం సుఖంగా బ్రతుకుతావు. మూడవది శాంతిని కలుగజేస్తుందంటండి. శాంతి. ఈ దినాల్లో శాంతి లేక ఎంతోమంది అయ్యో నెమ్మది లేదండి, సంతోషం లేదండి, సమాధానం లేదండి అని చెప్పి ఆ శాంతి కొరకు వెతుకుతూ ఉన్నారండి. ఆ శాంతి కావాలంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాన్ని ఏం చేయాలి? మరచిపోకూడదు. చర్చిలో నుంచి వెళ్ళినాక అయ్యో మర్చిపోయాను, భలే వాక్యం చెప్పారు అయ్యగారు. మర్చిపోతే నీకు ఉపయోగపడదు. నీకు ఫీవర్ వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ కొనుక్కొచ్చుకున్నాం, ఏక్రోసినో టైఫాయో లేకపోతే ఏదో సంథింగ్ ఆ ఫీవర్కి సంబంధించింది పారాసిటమాల్ మెడిసిన్
ఏదో ఒకటి తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత తల పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోతే నీకు జ్వరం తగ్గుద్దా? ఏం చేయాలి తగ్గాలి అంటే? ఆ ట్యాబ్లెట్ నువ్వు వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్ నీ యొక్క బాడీలోకి వెళ్ళిన తర్వాత అది అరిగి దాని పవర్ అంతా నీ యొక్క నెర్వ్స్లోకి వెళ్ళి ఆ యొక్క బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది. అదే రీతిగా నీ విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? హృదయంలో దాచుకో. ఈ వాక్యాన్ని ఇలా విని ఇలా వదిలేస్తే ప్రయోజనం లేదు. నీ యొక్క హృదయంలో దాన్ని భద్రపరుచుకొని చక్కగా విని దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. అలా చేసినప్పుడండి ఎన్ని మేలులు దాసించాడు దేవుడు, ఎన్ని ఉపయోగాలు చెప్పాడు. మొదటిది దీర్ఘాయువు, రెండవది సుఖజీవంతో గడిపే సంవత్సరాలు, మూడవది శాంతి కలుగుతుంది. ఎలానండి ఇది? చూద్దామా? అదే మరి 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోనే ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేయాలంట? ఆ యొక్క వాక్యాన్ని విన్న నీవు దాన్ని హృదయంలో దాచుకుని 5వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచాలి. ఏం చేయాలి? దేవుని యందు నమ్మకముంచాలి. పూర్ణ హృదయముతో, సంపూర్ణ విశ్వాసంతో, తగ్గదా అనే అనుమానంతో కాదు, కానీ పూర్ణ హృదయంతో. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుణ్ణి నమ్మాలి. ఈ దినాల్లో చాలామంది దేవుణ్ణి నమ్మరండి. దేవుని నమ్మరు, దేవుని శక్తిని కూడా. కానీ దేవుని వాక్యము ఎంతో విలువైనది, ఎంతో శక్తి కలిగినది. అందుకే ఒక ఆయన అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యం ఏం చేస్తుందండి? మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం బ్రతికిస్తుందండి, దీర్ఘాయువునిస్తుందండి, సుఖజీవముతో గడిపే సంవత్సరాలు నీకు అనుగ్రహిస్తుంది. ఎప్పుడంటే ఆ వాక్యాన్ని విని ఆ ప్రకారము జీవించినప్పుడు. శాంతిని నీకు ఇస్తుందని చెప్తూ ఉన్నాడు. చాలామంది వాక్యాన్ని వింటారు కానీ లక్ష్య పెట్టరండి, లెక్క చేయరండి. వింటారు, మరచిపోతారు, విడిచిపెట్టేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు వాళ్ళ ఇచ్చలు నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని ఆ ప్రకారం జీవించినప్పుడు ఈ మేలులు మనము పొందగలుగుతాము. మరి ఇక్కడ 6వ వచనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళం చేయును. చూసారా? మనము వాక్యము విన్న తరువాత ఏం చేయాలి? ఆ వాక్యాన్ని మనము చక్కగా మరచిపోకుండా హృదయములో దాచుకోవాలండి. దాచుకొని ఆ ప్రకారం జీవించాలి. చాలామంది అనుకుంటారు, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అన్న వాళ్ళకి ఏది కూడా తెలియదండి. ఏది తెలియదు.
కనుక అందుకే అంటాడు ఇక్కడ, నీవు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అంటాడు 4వ వచనంలో. దేన్ని ఆధారం చేసుకోకూడదు? మన సొంత తెలివిని. చాలామంది వాళ్ళ సొంత తెలివిని ఉపయోగిస్తారు. అబ్బో నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన ఆమెకి ఎన్ని చోట్ల కాలిందంట అమ్మా, అంత కాలిందంట ఊళ్ళో. చూడండి, అన్నీ తెలిసిన ఆమెకే కాలద్ది అమ్మా. ఏమి తెలియని వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళ ముందే జాగ్రత్తగా పట్టుకుని దించుతారు ఏ క్లాత్ తీసుకుని. చూసారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత జ్ఞానాన్ని నీవు ఆధారం చేయొద్దు. ఆధారం చేసుకోకుండా మరి ఏం చేయాలి? దేవుని యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలండి. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేయగలడు, ఈ కార్యాన్ని చేయగలడు అని చెప్పి మనం ఏం చేయాలి? నమ్మాలి. దేవుని యందు విశ్వాసము ఉంచాలి. మన ప్రయత్నం మన సొంత తెలివిని ఉపయోగించటం కాదు. ఇంకేమంటున్నాడంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే అప్పుడు అన్నీ సరిచేస్తాడంట దేవుడు. ఎప్పుడు సరిచేస్తాడంట? మన బాధలో దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎవరి మీద ఆధారపడాలండి? మరి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? చాలామంది దేవుని మీద ఆధారపడరు. కొంతమంది భర్త మీద భార్యలు ఆధారపడతారు, కొంతమంది భార్యల మీద భర్తలు ఆధారపడతారు. భార్య సంపాదించి తెస్తే ఈడు తింటా తాగుతూ తిరుగుతూ ఉంటాడు. అలాగే కొంతమంది భర్త కష్టపడి తెచ్చి సంపాదించి తీసుకొస్తే భార్యలు సరదా చేస్తూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు తెస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, తల్లిదండ్రులు కష్టపడాలి, పిల్లలు కూడా, భార్య కష్టపడాలి, భర్త కష్టపడాలి, పిల్లలు కష్టపడాలి అని కష్టపడి ఇది నా స్వశక్తితో నేను సంపాదించానని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం కాదు. నువ్వు సంపాదించడానికి శక్తి ఇచ్చింది ఎవరు? నీకు ఆ వ్యాపారం చేయటానికి జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు చేయగలిగావు. దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి అది నేర్చుకుని చేయగలుగుతున్నావు. దేవుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వకపోతే నువ్వు చేయగలవా? ఇప్పుడు రవీంద్ర ఉన్నాడు, తన వ్యాపారం చేస్తున్నాడు, అది మనందరం చేయగలమా? చేయలేము. అది ఆయన నేర్చుకున్నాడు, తనకు శక్తిని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. మనం నేర్చుకున్నది మనము చేయగలుగుతాం. మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. అది నేర్చుకోవటానికి దేవుడే కృప చూపించాడు, అది గ్రహించగలిగే జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, చేయటానికి ఆరోగ్యాన్ని దేవుడే ఇచ్చాడని చెప్పి మనం అనుకోవాలి. అప్పుడు దేవుని మీద ఆధారపడి నువ్వు చేస్తే ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అంతేగాని మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. అప్పుడు ఏమవుద్దంట చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. 7వ వచనం చూస్తే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలండి? అందరం చెప్తాం ఈ మాట. మనం ఏం విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, విన్న వాక్యాన్ని మరచిపోకుండా దాచుకోవాలి, ఆ ప్రకారం జీవించాలి. అప్పుడు ఏమవుద్దో తెలుసా? నీకు దీర్ఘాయువు ఇస్తాడంట, సుఖజీవితం గడిపే సంవత్సరాలు ఇస్తాడంట. అంత మాత్రమే కాకుండా శాంతిని నీకు ఇస్తాడంట. అప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు చూడండి అసలైంది చెప్తున్నాడు, నీ దేహమునకు ఆరోగ్యము కలుగును. హల్లెలూయా. ఎప్పుడు ఆరోగ్యం వస్తుందంట మన దేహానికి? చెడుతనము విడిచిపెట్టినప్పుడు. ఏం విడిచిపెట్టాలండి? చెడుతనాన్ని విడిచిపెడితేనంట ఆరోగ్యం వస్తుందంట దేహానికి. దేహానికి ఆరోగ్యం వస్తుందంట. ఆ తరువాత ఏమొస్తుందంట? నీ ఎముకలకు సత్తువ కలుగును.
బా ఎంత చక్కని మాట దాచి ఉంచాడండి దేవుడు తన వాక్యంలో. మనకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినాలి. విన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు దాచుకుంటావో ఆ వాక్యం అంట నీకు దీర్ఘాయువిస్తుందంట. నీవు సుఖంగా బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకడానికి కృపనిస్తుందంట, శాంతినిస్తుందంట. నీ దేహానికి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుందంటండి. చాలామంది ఆరోగ్యం కొరకు పాలు తాగుతారు, గుడ్లు తింటారు, బూస్ట్ తాగుతారు, ఇంకా బోర్న్విటా తింటారు, వివా తింటారు, ఇలాగా అనేకమైనటువంటివి తింటారు. కానీ ఎన్ని తిన్నా ఏదో ఒక అనారోగ్యం మనల్ని వెంటాడుతూనే, వారానికో రకం జబ్బు, నెలకో జబ్బు, సంవత్సరానికో జబ్బు, ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే మనం అనుకుంటాం, నేను ఇంత మంచి చక్కని ఫుడ్ తింటున్నాను, ఎందుకు వస్తుంది అనే డౌట్స్ మనకు వస్తాయి. కానీ నీకు నీ దేహానికి ఆరోగ్యం కలగాలంటే ఎక్కడ ఉందా సీక్రెట్? ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? దేవుని వాక్యము విని దాన్ని మర్చిపోకూడదు. అలాగ జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. మనలో ఏమైనా చెడుతనం ఉంటే దాన్ని ఏం చేయాలంట? తీసేసుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. అప్పుడు మన దేహానికి ఆరోగ్యం వస్తుందంట. ఎముకలకి ఏమొస్తుంది? సత్తు వస్తుందంటండి. ఎముకలకి సత్తువ, శక్తి వస్తుంది. చాలామంది ఈ దినాల్లో ఎముకలకు శక్తి ఉండట్లేదండి. లేచి నిలబడుతుంటే పుట్టుమని కాలు ఇరిగిపోతుంది. ఏంటయ్యా ప్రాబ్లం అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కాల్షియం లోపించింది కనుక నువ్వు డైలీ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి, విటమిన్ D3 ఉపయోగించాలి. ప్రతిరోజు అలా చేస్తే నీ ఎముకలకు ఏమొస్తుంది? సత్తువ వస్తుంది అని చెప్తారు. కానండి, మన ఎముకలకు సత్తువ కావాలి అంటే, మన దేహానికి ఆరోగ్యం రావాలంటే ఆ సీక్రెట్ ఎక్కడుంది? దేవుని వాక్యములో ఉంది. ఈ వాక్యం అంటండి మనకి శక్తినిచ్చే వాక్యము, మన దేహానికి ఆరోగ్యాన్ని ఇచ్చే వాక్యము, మన ఎముకలకు సత్తువనిచ్చేది వాక్యము, నీకు దీర్ఘాయుష్నిచ్చేది వాక్యము, నీకు శాంతినిచ్చేది వాక్యము, నీవు బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకడానికి కృప చూపించేది దేవుని వాక్యం. ఎంత శక్తి కలిగిన ఈ వాక్యాన్నండి మనం ఎంతో కష్టపడి వస్తున్నాం మందిరానికి, వచ్చి కూర్చుంటా ఉన్నాం, కూర్చుని వాక్యాన్ని వింటున్నాం, కానీ మరచిపోతూ ఉన్నాం. ఇంత విలువైన వాక్యాన్ని మీరు మర్చిపోతారా? మర్చిపోతే ప్రయోజనం ఉంటుందా? ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవటం మర్చిపోతే పనిచేస్తుందా? అలాగే వాక్యాన్ని విని మర్చిపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? ఉంటుందా? ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. మరేం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? మరచిపోకుండా జాగ్రత్తగా దాన్ని హృదయంలో దాచుకుని జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడంట మనకి ఇవన్నీ కూడా వస్తాయి. ఏమొస్తాయి? దేహానికి ఆరోగ్యం వస్తుంది, ఎముకలకు సత్తువ వస్తుంది. చూడండి, ఫైనల్గా ముగింపులోకి నేను వెళ్తా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 59వ వచనాన్ని చూసినట్లయితేనండి, అక్కడ చక్కని మాట ఉంటుంది. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్ళును కలుగుజేయను. ఎప్పుడు తెగుళ్ళు వస్తాయి? దేవుడే ఇస్తాడంట ఈ రోగాలు కూడా. ఎందుకు ఇస్తాడు దేవుడు? అక్కడ 58వ వచనం చూడండి. ఇప్పుడు నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడలా. చూసారా? దేవుడికి భయపడకుంటేనంటండి జబ్బులు వస్తాయంటండి.
మరి ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఆయన నామం ఎలాంటి నామం అంట? భీకరమైన నామము, భయంకరమైనది. దే దేనితోనైనా మనం ఆటలాడవచ్చు కానీ దేవునితో మనకి ఆటలాడలేమండి. దేవుని నామానికి మనం భయపడపోతే జబ్బులు వస్తాయంటండి. మరి ఇక్కడ అంత శక్తి కలిగిన నామము ఇక్కడ బోధించబడుతూ ఉంది. ఆయన వాక్యము అంత శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మనం ఎలా కూర్చుంటున్నాం? భయంతో కూర్చుంటున్నావా దేవుని సన్నిధిలో? ఎలా కూర్చుంటున్నాము అమ్మా? అలక్ష్యంగా జాగ్రత్తగా కూర్చుంటున్నామా? కూర్చోకూడదు. అది భీకరమైన నామము. ఆ నామానికి ఎప్పుడైతే మనం భయపడకుండా ఉంటామో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం వినకుండా మరిచిపోతామో అప్పుడే జబ్బులు వస్తాయి. ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే అది నీకు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ ఎముకలకు సత్తువ ఇస్తుంది. ఎంత బలమైన వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాము? అజాగ్రత్తగా అలక్ష్యంగా వింటూ ఉన్నామండి. అలాగా కాకుండా మనం ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి. దేవునికి భయం కలిగి మనం కూర్చోవాలి. ఇంకా చూడండి, అక్కడే చూస్తే అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగుళ్ళును చెడ్డ రోగములై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు వ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును, మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగము, ప్రతి తెగులును ఆయన నీకు కలుగ చేయును. దేవునికి భయపడనోళ్ళకి జబ్బులు వస్తాయండి. ఎప్పుడు వస్తాయి జబ్బులు? మనం దేవునికి భయపడకపోతే, చెడును మన హృదయములో దాచుకుంటే, దేవుని వాక్యాన్ని మరచిపోతే మనకేమొస్తాయి? రోగాలు, జబ్బులు వస్తాయి. మరి అవి రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని దేవునికి భయపడి దేవుని మీద ఆధారపడి జీవిస్తే, ఎప్పుడైతే నీవు ఆధారపడి జీవిస్తావో నీలో ఉన్న రోగాలన్నీ వాటి అంతటవే పోతాయి. పెట్టుబడి లేదండి దీనికి. హాస్పిటల్కి వెళ్ళి ₹1,00,000 కట్టమంటే ఈజీగా కడతాం, కానీ దేవుని మందిరానికి వచ్చి వాక్యము విని ఆ ప్రకారం జీవించంటే జీవించలేకపోతా ఉన్నామండి. ఇంత శక్తి కలిగిన వాక్యము, ఇంత మరి మంచి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాము? అలక్ష్యం చేస్తూ ఉన్నాం. వింటున్నాం కానీ ఏం చేస్తున్నాము? మరిచిపోతూ ఉన్నాం. మరిచిపోకూడదండి. నీ దేహానికి ఆరోగ్యం కలగాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ఎముకలకు సత్తువ కలగాలంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు దీర్ఘాయుష్షు కలిగి జీవించాలి అంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు సుఖజీవంతో గడిపే సంవత్సరాలు కావాలి అంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ జీవితంలో సంతోషము, సమాధానం కలగాలంటే ఆయన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలండి. మరచిపోకూడదండి. ఎప్పుడైతే మరచిపోతామో అప్పుడే రోగాలు వస్తాయి. ఎవరికి భయపడినా, భయపడకపోయినా ఎవరికి భయపడాలి? మనము యెహోవాను, ఆ భీకర నామానికి భయపడాలి. దేవునికి భయపడాలి. యేసయ్యకు భయపడాలి. యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏంటండి, ఎంత ఉపయోగాలున్న దేవుని వాక్యాన్ని మర్చిపోతామా? మర్చిపోతామా? ఇంతకాలం మీకు తెలియలేదేమో దేవుని వాక్యంలో శక్తి. దేవుని వాక్యం ఎంత గొప్పదో, ఎంత బలమైనదో. ఆయన నామం ఉచ్చరిస్తేనే రోగాలు పోతాయండి. ఇంత శక్తి కలిగిన వాక్యాన్ని మరి చదువొచ్చిన వాళ్ళు రోజు చదువుతున్నారా? చదువుకుంటున్నారా? మీకు జబ్బులు రాకూడదంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని వినాలి.
విన్న వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరువకుము, నా కుమార్తె నా ఉపదేశాన్ని మరువకుము. మర్చిపోతా ఉన్నావా తల్లి? ఆయన వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నావా? మరి ఇంతకాలం మర్చిపోయావేమో. ఇప్పుడు ప్రార్థన చేయి, ప్రభువా నీ శక్తి కలిగిన వాక్యాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయం చేయ్యా. బలమైన వాక్యాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోవాలయ్యా. అయ్యా నీ వాక్యములో ఎంత శక్తి ఉన్నదని నాకు తెలియదయ్యా. నీ వాక్యము శక్తి కలదని ఈ దినాన నేను గ్రహించాను. నీ వాక్యము బలమైనదని నేను గ్రహించానయ్యా. నాలో చెడును విసర్జించడానికి కృప చూపించయ్యా. నీ వాక్య ప్రకారం నేను జీవించడానికి సహాయం చేయ్యా. అయ్యా నీ వాక్యము నా దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పావు. నీ వాక్యము నా ఎముకలకు సత్తు ఇస్తుందని చెప్పావయ్యా. అయ్యా ఎంత శక్తి కలిగిన వాక్యాన్ని నేను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీ వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించడానికి నాకు కృప చూపించయ్యా అని చెప్పి మరి ప్రార్థన చేయటానికి సిద్ధపడు తల్లి. మరి ఇంతకాలము అనేక మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళి వ్యాధులతో బాధలతో నీవు తిప్పలు పడుతూ ఉన్నావేమో. అవి తగ్గడం లేదేమో. ఒకటి తగ్గితే మరొకటి మరలా వస్తూ ఉంది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. డాక్టర్లకి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా దేవుడే ఇచ్చాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. అయినా సరే ఎవరి మీద ఆధారపడాలి? డాక్టర్ మీద కాదు ఆధారపడాల్సింది, దేవుని మీద. ఆ మాట డాక్టరే చెప్తాడు. ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఏమంటాడు డాక్టరు? నేను చేయాల్సిందంతా చేశానయ్యా, ఇక మిగిలింది మనం బ్రతకాలంటే దేవుడే చేయాలి కార్యం. ఆయన బ్రతకాలంటే దేవుడే చేయాలి. ఆఖరిని డాక్టర్ కూడా ఒప్పుకుంటాడు, నా వల్ల ఏమీ కాదని. మరి ఎవరి వల్ల అవుద్ది? దేవుని వల్ల. డాక్టర్ జ్ఞానం ఇచ్చింది ఆయనే, డాక్టర్ చదవటానికి కృప చూపించింది ఆయనే. డాక్టర్ దగ్గరకు వెళ్ళొద్దని నేను అన్న, కానీ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఎవరి మీద ఆధారపడాలి? మనము మన స్వబుద్ధి మీద ఆధారపడొద్దు, డాక్టర్ల మీద ఆధారపడొద్దు, దేవుని మీద ఆధారపడండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన వాక్యాన్ని మరచిపోకుండా ఉండటానికి ప్రయత్నము చేయండి. విన్నవాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. అప్పుడే నీ బలహీనతలన్నీ నిన్ను విడిచి పోతాయి. ఎప్పుడు? వాక్యం ఉన్నప్పుడే. వాక్యము నీ హృదయములో ఉన్నప్పుడే బలహీనతలన్నీ కూడా విడిచి పోతాయి అన్నమాట. కనుక మరి అలాగా దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతూ వచ్చాడు. మీలో ఎంతోమంది బలహీనులు ఉన్నారు. ప్రతి ఒక్కరితో ఈ దినాన మాట్లాడుతూ ఉన్న మాట దేవుడు. ఎప్పుడు స్వస్థత కలుగుద్ది మీకు పరిపూర్ణంగా? ఎప్పుడు కలుగుద్ది? దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకున్నప్పుడు, దాన్ని మరచిపోకుండా ఉన్నప్పుడే మీకు అది కలుగుతుంది. అలాగ ఉండటానికి దేవుడు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.